ఐపీఎల్ 2025 కోసం సర్వం సిద్ధమవుతోంది. ఫ్రాంచైజీలన్నీ కూడా తమ అమ్ముల పదిలో అస్త్రాలను సన్నద్ధం చేస్తున్నాయి. ఇక ఐపీఎల్లో ఆర్సీబీ భారీ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క కప్ కూడా గెలవలేదు. అయినా కూడా ఆ టీంకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అందుకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. అయితే ఈసారి మాత్రం ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. రజత్ పాటీదార్, విరాట్ కోహ్లీ, యష్ దయాల్ మినహా మిగతా టీం మొత్తాన్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ మార్చేసింది. దీంతో ఒక ఫ్రెష్ టీంతో ఆర్సీబీ ఈ ఐపీఎల్ 2025 సీజన్లో బరిలోకి దిగబోతుంది. సిరాజ్ లాంటి ప్లేయర్లను వదిలేసి ఐపీఎల్ 2025కు సంబంధించి మెగావేలంలో మంచి ప్లేయర్లను ఆర్సీబీ మేనేజ్మెంట్ కొనుగోలు చేసింది. అయితే ఆర్సీబీ తుది జట్టులో ఒక ఆటగాడు ఉంటే ఈసారి కప్ ఖచ్చితంగా ఆర్సీబీదే అవుతుందని పీటర్సన్ జోస్యం చెప్పాడు. పీటర్సన్ ఏమన్నాడంటే, మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఈ తరుణంలో ఆర్సీబీ ప్లేయింగ్ 11పై క్రికెట్ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా మంది విశ్లేషకులు తమ ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్స్ ఇచ్చేస్తున్నారు. అయితే నన్ను అడిగితే మాత్రం ఆర్సీబీ జట్టు ఓ యంగ్ ప్లేయర్ను సరిగ్గా వాడుకుంటే మాత్రం ఈసారి కప్ కొట్టకుండా ఆర్సీబీని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఆ స్పెషల్ ఆటగాడే ఇంగ్లాండ్కు చెందిన యువ క్రికెటర్ జాకబ్ బెథెల్. ఈ ప్లేయర్ను ఆర్సీబీ ఐపీఎల్ మెగావేలంలో 2.6 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ డొమెస్టిక్ క్రికెట్లో ఎరుగుదిస్తున్నాడని ఈ కుర్రోడ్ని ఏరికోరి మరీ ఆర్సీబీ తమ స్క్వాడ్లోకి తీసుకుంది. డొమెస్టిక్ టీ20 క్రికెట్లో జాకబ్ 63 మ్యాచ్లు ఆడి 136.77 స్ట్రైక్ రేట్తో 1127 పరుగులు సాధించాడు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో 10 టీ20ల్లో 9 ఇన్నింగ్స్లాడి 147.36 స్ట్రైక్ రేట్తో 196 పరుగులు సాధించాడు. ఇలాంటి ప్లేయర్ను ఆర్సీబీ కనుక సరిగ్గా వాడుకుంటే మాత్రం సంచలనాలు నమోదు చేయడం ఖాయం. కానీ జాకబ్కు ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందా అనేదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. ప్లేయింగ్ 11లో 4 ఫారెన్ ప్లేయర్లు మాత్రమే ఉండాలనే రూల్ తెలిసిందే. ఫిల్ సాల్ట్, లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్, తుషారా లేదా హాజల్వుడ్తో 4 స్పాట్లు ఫుల్ అయిపోయేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ సాల్ట్, టిమ్ డేవిడ్, లివింగ్స్టన్ వీరిలో ఎవరైనా సరిగ్గా రాణించుకుంటే మాత్రం జాకబ్కు ప్లేస్ దొరికే ఛాన్స్ ఉంది. నా వరకైతే నేను మాత్రం బెథెల్కే మొదట ఓటు వేస్తాను. అతడు జట్టులో ఉంటే ఆర్సీబీకి కప్ కొట్టే ఛాన్సెస్ బాగా పెరుగుతాయని పీటర్సన్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.